తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం గీతా కుమార్ గారు. శ్రీ గురుపే నమః, శ్రీమాత్రే నమః. నమస్తే అండి. ముఖ్యంగా వారాహి దేవి నవరాత్రులు జూలై 13వ తేదీ నుంచి ప్రారంభం కాబోతున్నాయి. ఈ అమ్మవారిని ఆరాధించడం వల్ల ఎటువంటి విశేషమైన ఫలితాలు కలుగుతాయి? 9 రోజులు ఆరాధించలేని వారు 9వ రోజు ఆరాధించడం వల్ల ఎటువంటి ఫలితాలు చూడవచ్చు అంటారు? వారాహి నవరాత్రులు వస్తున్నాయి. అందరిలోనూ హడావిడి, తర్వాత ఆసక్తి, తర్వాత ఎన్నో డౌట్లు. అసలు ఎవరు చేయాలి, ఎలా చేయాలి అనేది. ఒక్క విషయం ఇక్కడ ఏంటంటే, అమ్మవారి యొక్క శక్తి స్వరూపిణి అంటే లలితా పరాభట్టారిక దేవి యొక్క శక్తి స్వరూపిణి వారాహి అమ్మ. అంటే ఈవిడ తీవ్ర దేవత, బలమైన దేవత, దృఢమైన దేవత, ఉగ్ర దేవత అనే విషయం అందరికీ తెలిసినదే. ఇక్కడ ఏంటి మనం ఆలోచన చేయాల్సింది, గృహస్థులకు ఒక నియమం ఉంటుంది, సాధకులకు ఒక నియమం ఉంటుంది. గృహస్థులైతే ఎలా చేసుకోవాలి, సాధకులైతే ఎలా చేసుకోవాలనేది మనం చెప్తాం. ఇప్పుడు గృహస్థాశ్రమంలో ఉండేవాళ్ళు వారాహి అమ్మవారి నవరాత్రులు ఎలా చేసుకోవాలి అంటే, మీరు పెద్ద పెద్ద మంత్రాల జోలికి పోకోకున్నట్టు, అంటే అమ్మవారి యొక్క మూల మంత్రాల జోలికి వెళ్ళకోకున్నట్టు సాత్వికంగా చేసుకోవాలి. గృహస్థులు ఎవరైతే గురువు ఉండి మంత్రోపదేశం ఉంటుందో వాళ్ళు మాత్రమే కొంచెం అమ్మవారి యొక్క మూల మంత్రాలు, బీజాక్షరాల మంత్రాలు చేయడానికి ఆస్కారం ఉంది. గృహస్థులు బీజాక్షరాల మంత్రాల జోలికి కానీ, అమ్మవారి యొక్క మూల మంత్రాల జోలికి కానీ వెళ్ళొద్దు. ఎందుకంటే గృహస్థాశ్రమంలో ఉండేవాళ్ళు అమ్మవారి యొక్క శక్తిని, అంత శక్తిని భరించలేరు. ఇప్పుడు డౌట్ వస్తుంది, అంటే సాధకులు భరిస్తారా అంటే, వాళ్ళకి గురువు ఉంటారు, అమ్మవారి యొక్క మంత్రోపదేశం ఉంటుంది, వాళ్ళ గురువు వాళ్ళకి చెప్తారు ఎలా చేసుకోవాలి ఏంటి అనేసి. ఇప్పుడు మీరన్నట్టుగా ఈ అమ్మవారి యొక్క నవరాత్రులని దీక్షగా చేయడం ద్వారా ఏమేమి లభిస్తాయి అని అంటే, ఈ భూమికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, రియల్ ఎస్టేట్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ కూడా తొలగిపోతాయి అన్నమాట. అంటే మన సైడ్ న్యాయం ఉండాలి. కుదరదు. మన సైడ్ న్యాయం అనేది ఉండాలి. మన సైడ్ న్యాయం అనేది ఉంటే ఆటోమేటిక్గా అమ్మవారు మనల్ని ఆ సమస్య నుండి బయటపడేస్తుంది. ఎందుకంటే ఈవిడ వారాహిదేవి, తర్వాత భూవరాహస్వామి యొక్క శక్తి ఈవిడలో కూడా ఉంటుంది. ఈ వారాహిదేవిలో కూడా మనకి వరాహస్వామి అని చెప్తాం కదా, విష్ణుమూర్తి యొక్క అంశ, ఆయన అవతారం. ఆయనకి అమ్మవారికి పెద్ద తేడా లేదు, వాళ్ళిద్దరు అన్నాచెల్లెలు అనే విషయం మనకు తెలుసు. ఆ వరాహస్వామి యొక్క శక్తి ఈ వారాహిదేవిలో ఉంటుంది కాబట్టి ఆయన సముద్రంలో మునిగిపోయిన భూమినే తన యొక్క కోరలతో పైకి తీసుకొచ్చాడు వరాహస్వామి, భూవరాహస్వామి, యజ్ఞ వరాహస్వామి అంటారు. అంతటి శక్తి ఈవిడిలో కూడా ఉంది కాబట్టి భూమికి సంబంధించిన వివాదాలు ఏమైనా ఉన్నా, రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఏదైనా వెనకబడి ఉంటారు, అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారాలు సరిగ్గా జరగకోకున్నట్టు ఆగిపోయి ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా, ఇలాంటి వాళ్ళు ఈ నవరాత్రుల్ని పాటించుకోవడం ద్వారా కూడా ఆ సమస్య అనేది తెగిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి రైతులు కూడా ఈ వారాహి నవరాత్రుల రోజు, అంటే రైతులు దీక్షగా పెద్ద పెద్ద దీక్షలు చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళ పనులే వాళ్ళకి చాలా ఉంటాయి. అమ్మవారి ఫోటో పెట్టుకొని, ఒక అమ్మవారి ముందర ఒక దీపం పెట్టుకొని, ఒక దండం పెట్టుకున్నా కూడా ఆవిడ వాళ్ళని కరుణిస్తుంది, కనికరిస్తుంది. రైతులకి ఎందుకు చెప్పారు అని అంటే, భూమికి సంబంధించిన దేవి ఈవిడ, భూదేవి అంటారు, మహాలక్ష్మి అంటారు, వారాహి అని కూడా అంటారు. భూమికి సంబంధించిన దేవత కాబట్టి పంట పొలాలన్నీ బాగా పండాలి అని చెప్పేసి ఈవిడ ఆరాధన చేయమని చెప్తాము. ఇంకొకటి, ఈ అమ్మవారి యొక్క చేతిలో నాగలి, రోకలి కూడా ఆయుధాలుగా ఉంటాయి. అంటే అమ్మవారు నాగలిని పట్టుకొని ఉంటుంది, రోకలిని పట్టుకొని ఉంటుంది. నాగలి అనంటే ఈ భూమిని దున్నే ఒక పరికరం, రోకలి అనంటే భూమి నుండి వచ్చిన పంటనంతా దంచే పరికరం. కాబట్టి మనకు ధాన్యము లభిస్తుంది, అమ్మవారిని పూజించడం ద్వారా ధనము లభిస్తుంది. ఇది ఒకటి. తర్వాత ఆరోగ్యంగా బాగలేని వాళ్ళు, అంటే మనం ఈ ప్రయోగాలని ఇంతకుముందు మాట్లాడాం కదా, ఈ ప్రయోగాలకి గురైన వాళ్ళు కూడా ఈ వారాహి యొక్క నవరాత్రులు చేసుకోవడం ద్వారా ఆ ప్రయోగాల యొక్క శక్తి తగ్గిపోయి వీళ్ళు కొంచెం దాని నుండి ఫ్రీ అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే, ఈ వారాహిదేవి నవరాత్రులలో శత్రునాశనం అనేది కూడా జరుగుతుంది. అంటే శత్రునాశనం అంటే అమ్మవారిపై మన శత్రువుల్ని సంహరిస్తుందని కాదు అర్థము. మనకి ఎవరైనా శత్రువులు ఉంటే వాళ్ళు మనపైన నెగిటివ్ థాట్లో ఉంటారు కాబట్టి ఆ నెగిటివ్ థాట్ని అమ్మవారు మార్చేస్తుంది, అంటే వాళ్ళని మనకి మిత్రుల్లాగా చేస్తుంది. ఇంకొకటి, ఈ కలియుగంలో మనకి మనమే శత్రువులు.
ఎస్. మన మనస్సే మనకి శత్రువు. అవును. ఫస్ట్ మన మనస్సును కూడా అమ్మవారు అనేది మారుస్తుంది. ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి వారాహి అమ్మ ఒక్క నవరాత్రులు చేసుకోవడం వల్ల, ఆ అమ్మని పూజించడం ద్వారా. కానీ ఎలా పూజించాలి అనేది ఇక్కడ చాలా వరకు డౌట్. గృహస్థులు సాత్వికంగా పూజించాలి, సాధకులు ఒక మోతాదులు అంటే వాళ్ళ గురువు చెప్పినట్టుగా పూజించాలి. ఒకటే అండి, గృహస్థులు ఏం చేయాలి, మీరు ఒక పూటైనా పూజ చేసుకోవచ్చు, 3 పూట్లైనా పూజ చేసుకోవచ్చు, కలశం పెట్టుకునైనా పూజ చేసుకోవచ్చు, ఫోటో పెట్టుకునైనా పూజ చేసుకోవచ్చు. ఎర్రటివి వాడాలి అని చెప్తారు. అంటే ఎర్రటి పుష్పాలు, ఎర్రటి అక్షంతలు. అమ్మవారికి పెట్టాల్సిన నైవేద్యం ఏంటంటే పానకం, వడపప్పు పెట్టచ్చు. ఇంకా మీరు ఏమైనా పెట్టుకోదలిస్తే దుంపలు, భూమిలో పండేటివి, ఇవన్నీ కూడా పెట్టుకోవచ్చు. తర్వాత అమ్మవారికి దానిమ్మ గింజలు, దానిమ్మ పండు అంటే చాలా ఇష్టం, దానిమ్మ గింజలు పెట్టుకోవచ్చు. గృహస్థులు చదవాల్సినవి ఏంటివి, 12 నామ స్తోత్రాలు, అమ్మవారి యొక్క అష్టోత్తరం, అమ్మవారి యొక్క స్తుతి, ఇవి చదువుకుంటే చాలు. ఇంకా ఈ 9 రోజులు కూడా దీక్ష చేసేవాళ్ళు ఓం వారాహి దేవి నమః అనే ఈ నామాన్ని పట్టుకొని ఈ 9 రోజులు కూడా చేసుకుంటే సరిపోద్ది అనమాట. ఇంకొకటి ఏంటంటే, ఈ గృహస్థులు ఏం చేస్తారు, 9 గంటల పైన పూజ చేయొద్దు. ఎందుకంటారా, మీకు గురువు లేదు, మంత్రోపదేశం లేదు అంటే మంత్రోపదేశం ఉండి గురువు ఉన్న వాళ్ళే నైట్ టైం పూజలు చేసేకి అధికారం ఉన్నవాళ్ళు చెప్పాలంటే. కానీ చాలా మందికి తెలియక వారాహి అమ్మని రాత్రిపూటే పూజ చేయాలి అని ఒక ఉద్దేశంతో 9 పైన చేయడం, 10 గంటల పైన చేయడం ఇలా చేస్తున్నారు గృహస్థులు. అలా చేయొద్దు. మీరు ఎంతసేపు ఉన్నా 6 పైన 9 లోపల చేసుకోండి, ప్రాబ్లం లేదు. ఇంకా సాధకుల వరకు వస్తే మనం ఎప్పుడు చెప్పుకునే నియమాలే గృహస్థులు కూడా పాటించవచ్చు. ఈ నియమాలు: మాంసాహారం తినకూడదు, బ్రహ్మచర్యం పాటించాలి, ఏకభుక్తం చేయాలి, భూషయనం చేయాలి, చెప్పులు కూడా వేసుకోకూడదు. ఇవన్నీ దీక్షా నియమాలు, దీక్షగా చేసేవాళ్ళు. ఇంకా దీంట్లో మనకి ఆరోగ్యరీత్యా 2 స్కిప్ చేస్తాం. ఏంటి అంటే, భూషయనం అనేది కొంతమంది నేలపైన పడుకోలేని వాళ్ళు ఉంటారు, వాళ్ళకి అది కొంచెం ఎక్స్క్యూజ్ చేయొచ్చు. తర్వాత ఏకభుక్తం, కొంతమంది ఉండలేరు, టాబ్లెట్స్ తీసుకునేటోళ్ళు ఉంటారు, వాళ్ళకి ఏకభుక్తం లేదు. కానీ ఈ సాధనా పరులు కానీ, ఉపాసనా పరులు కానీ వీళ్ళకి ఎక్స్క్యూజ్ లేదు. వీళ్ళు ఖచ్చితంగా కఠినమైన నియమాలు పాటిస్తూ రాత్రిపూట అమ్మవారి యొక్క సాధన అనేది చేసుకోవచ్చు. వీళ్ళు కఠినమైన నియమాలు ఎప్పుడైతే పాటిస్తామో అప్పుడు మనం రాత్రిపూట సాధన చేసుకునే అర్హులు. తర్వాత మనకి గురువు ఉండి, మనకి మంత్రోపదేశం ఉండి, మనకి అనుష్ఠానం పూజ ఉన్నప్పుడు మనం రాత్రిపూట సాధన చేయడానికి అర్హులవుతాము. సాధారణ గృహస్థులు, ఏ మంత్రము లేని వాళ్ళు, ఏ గురువు లేని వాళ్ళు ఈ రాత్రిపూట సాధనల జోలికి వెళ్ళొద్దు. అంటే ఇప్పుడు ఎలా అయిపోయింది అంటే, ఈ సోషల్ మీడియా వచ్చేసి పక్కన వాళ్ళు చేస్తున్నారు, పక్కింటి వాళ్ళు చేస్తున్నారు, పొరుగింటి వాళ్ళు చేస్తున్నారు అనే ఒక ఉద్దేశంతో మీరు చేయడం అనేది మంచిది కాదు. వాళ్ళు చేస్తున్నారా, చేసుకుని పర్వాలేదు, మీ పూజ మీరు చేసుకోండి. ఎలా చేసినా కూడా అమ్మవారు అనుగ్రహిస్తుంది. ఎందుకంటే ఆవిడ తీవ్ర దేవత కాబట్టి ఆవిడ శక్తి భరించేంత మనకు లేదు. ఆమె శక్తిని భరించేంత కెపాసిటీ ఎవరికీ లేదు. ఎందుకు మంత్రం ఉన్న వాళ్ళు, గురువు ఉన్న వాళ్ళంటే, గురువు వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు ఎలా చేసుకోవాలి ఏంటి అని. ఆ విధంగా వాళ్ళు చేసుకుంటారు కాబట్టి ఆ శక్తిని భరించేంత కెపాసిటీ వాళ్ళకు వస్తుంది. సాధారణ గృహస్థులకి ఉండదు. మనం ఏది చేసినా మంచి కోసమే చేస్తాం, మనకి మంచి జరగాలనే చేస్తాం, మనం మంచిని పొందాలి తప్ప ఇంకొకటి వేరేలాగా ఏది జరగకూడదు. కాబట్టి అంటే జరుగుతుందా అనే డౌట్ వస్తుంది. ఆవిడ తీవ్రమైన దేవత, అది అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు ఎలా ఉంటుంది అని అంటే, ఒక కత్తి ఉంటుంది, దాంతో మనం ఎలా ఆటలాడినా బై మిస్టేక్ జరిగిందంటే తెగుతుంది, అంతే. అమ్మవారు కూడా అలాంటి దేవతే. అందుకు మనం ఎంతవరకు చేసుకోవాలి గృహస్థులు అని దృష్టిలో పెట్టుకొని అంతవరకు చేసుకుంటే సరిపోద్ది. ఇంకా సాధకులకి ఎలాగో చెప్పాము, రాత్రిపూట సాధనలు అనేటివి చెయ్యొచ్చు. మీ గురువు మీకు చెప్తారు ఎలా చేయాలి ఏంటి అని, దాన్ని బట్టి మీరు చేసుకుంటే సరిపోతుంది. గుప్త నవరాత్రులు గుప్తంగా ఎలా చేసుకోవాలని చాలా చక్కగా చెప్పారు మేడం. ధన్యవాదాలు. నమస్తే అండి.